ఇక కాసేపట్లో పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి కస్టడీలోకి తీసుకోనుంది. జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ అరెస్ట్ అయ్యారు. నిన్న హై బీపీతో బాధపడడంతో పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి విచారించలేదు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. రైట్, కాసేపట్లో పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి కస్టడీలోకి తీసుకోనుంది. నిన్న హై బీపీతో బాధపడడం వల్ల సిఐడి అధికారులు ప్రశ్నించలేదు. సో ఈ రోజు మరోసారి కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి ముంబై నటి జత్వాని అక్రమ అరెస్టు నిర్బంధం కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు. విజయవాడ జిల్లా రిమాండ్ ఖైదీగా కూడా కొనసాగుతా ఉన్నారు. అయితే విశాల్ గున్ని ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఆ విషయాల మేరకు తాను ముంబై వెళ్లి జత్వాని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి కేసుతో కానీ లేకపోతే ఇతర అంశాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రమేయం కానీ సంబంధం కానీ లేదు. ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు లేకపోతే వైసీపీ నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులకు వచ్చిన ఆదేశాలను ఆయన పాటించుంటారని చెప్పి సీఏ అలాగే నేపథ్యంలో మరింత సమాచారం త్వరగా ఇటీవల 3 రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. నిన్న ఈ రోజు రేపు ఈ 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు కూడా విచారించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే నిన్న తొలి రోజు 10:30 గంటల సమయంలో జిల్లా జైలుకి వెళ్ళిన సిఐడి అధికారులు ఆయన్ని ఒక కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ పరీక్షించిన వైద్యులు ఆయనకి హై బీపీ ఉన్నట్టు కూడా నిర్ధారించారు. దానివల్ల కొంత ఇబ్బందిగా అతను ఇబ్బంది పడుతున్నట్టు కూడా గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సిఐడి అధికారులు కూడా విచారణ అవసరమైతే వాయిదా వేసి ముందు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు కోరారు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా అతను దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందారు. అయినప్పుడు పూర్తిగా కంట్రోల్ కాలేదని వైద్యులు చెప్పడంతో ఈ రోజు విచారణ కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం జిల్లా జైల్లోనే పిఎస్ఆర్ ఆంజనేయులను అప్పగించడం జరిగింది. అదే ఈ రోజు విచారణ కొనసాగిద్దామని భావిస్తున్న నేపథ్యంలో ఇంకా ఇప్పటికైతే సిఐడి అధికారులు ఇంకా జిల్లా జైలుకి చేరుకోలేదు. మరి కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. మరోసారి వైద్యులు సూచనల మేరకు విచారించాలా వాయిదా వేయాలనే అంశాలపై ఒక పద్ధతి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.